హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇది నా సండే వ్లాగ్ అనమాట. సండే స్టార్ట్ అయింది మంచిగా పిల్లలిద్దరికీ ఆయిలింగ్ చేస్తూ. ఆయిలింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. మా మమ్మీ అయితే మా చిన్నప్పుడు రోజు శుభ్రంగా కొబ్బరి నూనె రాసి, అది పారాషూట్ కొబ్బరి నూనె రాసి శుభ్రంగా 2 జడలు వేసేది. అప్పుడే జుత్తులు బాగా ఉండేవన్నమాట. బట్ ఇప్పుడు ఏమైపోతుందంటే ఈ పిల్లలు రాయించుకోరు, మమ్మీలకి కొంచెం ఓకే వాళ్ళ వద్దంటున్నారు కదా అనేసి నేను కూడా వదిలేస్తాను. సాహిల్కి అస్సలు ఇష్టం ఉండదనమాట ఆయిల్ పెట్టించుకోవడం. ఈ రోజుల్లో పిల్లలందరికీ ఇష్టం ఉండదో ఏంటో, వాళ్ళకి చిన్నప్పటి నుంచే స్టైల్గా ఉండాలి, జుత్తు ఇలాగే ఉండాలి, అలాగే ఉండాలి అనేసి. మాకైతే చాలా సంవత్సరాల వరకు లిటరల్లీ మా చెల్లి నేను ఇంటర్ కాలేజీకి కూడా మేము 2 జడలు వేసుకుని వెళ్ళేవాళ్ళం అనమాట. అంతగా మమ్మీలు చెప్పిన మాటలు వినేవాళ్ళం. ఇప్పుడు పిల్లలు సో ఇండిపెండెంట్ అండ్ సెల్ఫ్ డెసిషన్స్ తీసుకునే రకాలన్నమాట. అండ్ శుభ్రంగా అలా కాదు, సండే మీరిద్దరూ తచ్చినట్టు నూనె రాసుకోవాలని ఈరోజే మార్నింగ్ ఒక రూల్ పెట్టేసి ఇద్దరికి శుభ్రంగా నూనె పట్టించేసాను అనమాట. ఇలా నూనె రాయకుండా దాన్ని అలా వదిలేశారంటే మీ ఇప్పుడు 30కి 40కి జుత్తులు పలచన పడుతున్నాయి. మీ ఏజ్ వచ్చేసరికి మరి 25కి 20కే పట్టబుర్రలు వచ్చేస్తారా బాబు అని భయం వేసింది. సో వాళ్ళిద్దరికీ శుభ్రంగా నూనె పట్టించి మంచిగా తలకు స్నానం చేయించాను. దాని తర్వాత నేను కూడా శుభ్రంగా నూనె రాసుకుని శుభ్రంగా తలకు స్నానం చేశాను. సండేలు ఎందుకో తలకు స్నానం చేస్తే ఆ మజాయే వేరు అనిపిస్తుంది. అండ్ గుడ్ మార్నింగ్ మీ అందరికీ. అండ్ సండే అంటే నాన్ వెజ్ లేకుండా అది సండే ఎలా అవుతుందో చెప్పండి. బట్ మెల్లిమెల్లిగా అప్పుడప్పుడు అనిపిస్తుంది నాకు సండే వాల్యూని పోగొడుతుందేమో. చిన్నప్పుడు మనకు తెలియకుండా మనం ఏదో ఒక టైంలో గట్టిగా బలంగా కోరేసుకున్నట్టున్నాం ప్రతిరోజు సండేలా ఉండాలి అనేసి. సో దేవుడు మనకి తదాస్తు అనేసాడు. అండ్ మనకి ప్రతిరోజు సండే అయిపోయింది. సండే వాల్యూ పోయింది, మండే వాల్యూ పోయింది. బట్ నో ప్రాబ్లం. అండ్ చేపలు తెచ్చామన్నమాట. ఆ చేపలు కడగడానికి 1 గంట పడుతుంది. అండ్ దానికి ఉప్పు పసుపు వేసి కడిగాను, పెరిగేసి కడిగాను, అలాగే ఏంటేంటో చేసి కడిగేసి ఎక్కువ పీసెస్ ఉన్నాయని చెప్పి కొన్ని ఫ్రీజ్లో పెట్టేస్తున్నాను అనమాట. ఆల్మోస్ట్ 1.5 కేజీ ఎంతో తెచ్చారు. అంత చేపలు ఒకసారి తినలేము కదా. సో కొన్ని చేపలు అన్నవి నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను, 8 కంటైనర్లో పెట్టేసి. అండ్ తర్వాత వంట చేస్తున్నాను. రెండిటికి నేను ఏం చేస్తున్నానంటే ఫిష్ ఫ్రై చేస్తున్నాను, ఫిష్ గ్రేవీ వాళ్ళ వేపుడు చేస్తున్నాను అనమాట. దాంతోపాటు బరబాటి ఉంటుంది కదా, దాంతో ఒక కూర. అండ్ దీనికోసం మ్యారినేట్ చేస్తున్నాను అనమాట. మీ అందరూ చేపలు నాకన్నా బాగా చేస్తారు, అందుకని నేను రెసిపీ ఏం చెప్పట్లేదు. నేను కొంచెం వెజిటేరియన్ బాగా వండుతాను, కానీ నాకు అనిపిస్తుంది నేను నాన్ వెజ్ అంత బాగా వండను అనేసి. మా చెల్లి నాన్ వెజిటేరియన్ బాగా వండుతుంది. నాకేంటో నాన్ వెజ్లో మెయిన్లీ చేపలు అస్సలు వండబుద్ధి అయ్యదు నాకు. మా ఇంటి దగ్గర ప్రస్తుతానికి చేపలోనే వస్తున్నారు కాబట్టి అది తీసుకుంటున్నాం, కానీ నాకు అసలు చేపలు వండడం అంటే అసలు ఇష్టం ఉండదు ఎందుకో. అండ్ సాహిల్ ఫ్రైకే తినడానికి ఇష్టపడతాడు, అందుకోసం నేను కలిపేసి ఉంచుతున్నాను అనమాట.
అవర్ లంచ్ ప్రిపరేషన్ ఇస్ ఆల్మోస్ట్ డన్. ఫ్రై అయిపోయింది, తర్వాత అన్నం అయిపోయింది, పప్పు అయిపోయింది. అండ్ ఎవరు క్విక్గా వంటలు చేయాలి అంటే మీరు నా లాస్ట్ బ్లాగ్ తప్పకుండా చూడండి. అందులో నేను బోల్డ్ అండ్ టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్పాను అనమాట. ఇదిగో ఫిష్ ఫ్రై, తర్వాత బర్బాటీ లేపుడు, ఫిష్ ఇగురు లాంటిది, అన్నం పప్పు. ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అండి. ఏం చేస్తున్నారు కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. అలాగే వంట అయిపోయిన తర్వాత కూర్చుని పిల్లలతో కలిసి ఒక కింగ్ కాంగ్ లాంటి సినిమా ఒకటి చూసాము. సో అదేంటో మరి లైఫ్ పని లేదు తీరిక లేదు అని ఒక సామెత ఉంటుంది తెలుసా. అంటే ఏం పని చేయడానికి పని ఉండదు, అలా అని ఖాళీగా కూడా ఉండము. రోజంతా బేవత్సమైన బిజీ 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 అనమాట. సో అలా గడుస్తుంది. అండ్ ఈ మంత్ స్టార్ట్ చేద్దాం ఒక బ్యూటిఫుల్ ప్రోడక్ట్తోని. అది వచ్చేసి మమాఎర్త్ రైస్ వాటర్ షాంపూ అండ్ కండిషనర్. మీ అందరికీ తెలుసు, మెయిన్లీ ఏషియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ రైస్ వాటర్కి చాలా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. చైనాలో అవని చాలా కంట్రీస్లో, మనకి కూడా నార్త్ సైడ్ చూసుకుంటే చాలా వరకు రైస్ వాటర్ని హెయిర్కి అప్లై చేసుకోవడం అనేది చాలా చాలా ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట వాళ్ళందరి లైఫ్స్లో. ఇదేంటి అంటే మన హెయిర్ని గ్రో అవ్వడానికి, షైన్ అవ్వడానికి, బౌన్సీగా కనిపించడానికి రైస్ వాటర్ అనేది చాలా బాగా పనిచేస్తుంది అనమాట. సో మమాఎర్త్ వాళ్ళు ఆ రైస్ వాటర్ లో ఏదైతే బెనిఫిట్స్ ఉంటాయో అవన్నిటిని తీసి మన ఈ షాంపూ అండ్ కండిషనర్ బాటిల్స్లో వేశారనమాట. ఇవి రెండు చూడడానికి అయితే ఇలా ఉంటాయి, సన్నగా ఉండి టాల్ బాటిల్స్ అనమాట. విత్ రైస్ వాటర్ అండ్ కెరటిన్ ఉంటుంది. ఈ షాంపూ నేను ఆల్రెడీ యూజ్ చేశాను లాస్ట్ చాలా 2 వాషెస్ నుంచి. అండ్ పారబెన్స్ కానీ ఎస్ఎల్ఎస్ కానీ ఉండవు. డర్మటాలజికల్లీ టెస్టెడ్ ఆల్ హెయిర్ టైప్స్ అనమాట. అండ్ ఇది వచ్చేసి 250 ml. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 349 రూపీస్ అండి. అండ్ తర్వాత వచ్చేసి ఫర్ డ్యామేజ్ రిపేర్ చేయడానికి ఈ కండిషనర్ అన్నది పనికొస్తుంది అనమాట. ఇది కూడా సేమ్ 250 ml. దీని ప్రైస్ వచ్చేసి కూడా 349 రూపీస్ అనమాట. మీ అందరికీ తెలుసు వోకల్ ఫర్ లోకల్ అనేసి. ఇప్పుడు మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్స్కి మనం అందరం చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. సో అలాంటి బ్రాండ్స్లో ఈ మమాఎర్త్ అనేది ఒకటి. అంతేకాకుండా మమాఎర్త్ కంపెనీ అన్నది ప్లాస్టిక్ పాజిటివ్ బ్రాండ్. వీళ్ళు ఎంతైతే ప్లాస్టిక్ యూజ్ చేస్తారో అంతకన్నా ఎక్కువ ప్లాస్టిక్ని వీళ్ళు రీసైకిల్ చేస్తారు. ఈ మధ్యన వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి మీరు చూస్తే వాళ్ళు ఎన్ని ప్లాంట్స్ని నాటారు, ఎంత రీసైకిల్ చేశారు, ఇవన్నీ డీటెయిల్గా ఉంటాయన్నమాట. మీరు కావాలి అనుకుంటే తప్పకుండా టెస్ట్ చేయండి. అండ్ ఈ మమాఎర్త్ వచ్చేసి ఈ రైస్ వాటర్ షాంపూ అండ్ కండిషనర్ అనేది క్లియర్ వాటర్లా ఉంటుంది అనమాట. జస్ట్ చాలా చాలా ఈజీగా మన హెయిర్ అనేది క్లీన్ అయిపోద్ది. ఎటువంటి ఆయిల్ ఏమున్నా కూడా నీట్గా క్లీన్ అయిపోద్ది. అండ్ మనకి ఫ్లాట్ అని చేసినట్టయితే అసలు ఉండదు అనమాట. చాలా చాలా నీట్గా బౌన్సీగా నీట్గా ఉంటుంది. అండ్ కండిషనర్ మీ హెయిర్ కనుక డ్యామేజ్డ్ ఉంటే తప్పకుండా ట్రై చేయండి కండిషనర్. మమాఎర్త్ ప్రోడక్ట్స్ అనేవి అమెజాన్లో, మమాఎర్త్లో, మరి తర్వాత నాయకాలో, తర్వాత పప్పుల్లో ఇలా అన్ని వెబ్సైట్స్లో అవైలబుల్గా ఉంటాయి. అండ్ నా స్పెషల్ కూపెన్ కోడ్ ఉంది, ఇక్కడ నేను స్క్రీన్ మీద రాస్తాను కదా. ఈ కూపెన్ కోడ్ యూజ్ చేస్తే మమాఎర్త్ వెబ్సైట్లోనే ఎక్స్ట్రా 20% అన్నది డిస్కౌంట్ వస్తుంది అనమాట. ఇందులో ప్యూర్ రైస్ వాటర్ది గుణాలన్నీ ఉన్నాయి. సో ఒకసారి ట్రై చేసి చూడండి. ఒకసారి చాలా చాలా ఒకసారి ట్రై చేసి చూడండి. సూట్ అయితే అంతకన్నా ఏం కావాలి చెప్పండి. సో ఈ రెండింటిది లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మమాఎర్త్ వెబ్సైట్లో కొంటే ఎక్స్ట్రా 20% డిస్కౌంట్ వస్తుంది నాకు కూపన్ కోడ్ యూజ్ చేస్తే. ఇంకా అన్ని జగాల్లో మీరు ఎక్కడ కంఫర్టబుల్ అనుకుంటే అక్కడ పర్చేజ్ చేయొచ్చు అనమాట. సో అది ఒక చిన్న అప్డేట్. దాని తర్వాత బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఎంత పనులున్నా ఏం చేసినా మనం అందరం చచ్చినట్టు మన పనులన్నీ చేసుకోవాలి. ఎప్పుడు ఎప్పుడు మన హౌస్ హెల్పర్లు అందరూ మనకి రిటర్న్ వస్తారు, ఎప్పుడు మళ్ళీ మనం మనశ్శాంతిగా ఉంటాం. ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ అస్, వాళ్ళకి కూడా ఎంప్లాయ్మెంట్ ఉండదు కదా. చాలా మందికి మనం లైక్ 5,000 10,000 ఇచ్చేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు మనం కుది ఇచ్చేయాలి అనుకుంటే 1 మంత్ ఇస్తాం, 2 నెలలు ఇస్తాం. అలా నెలలు అయితే ఎవరు ఇవ్వరు కదా. సో నేను వెయిట్ చేస్తున్నాను అనమాట. ఎప్పుడు వాళ్ళు వస్తారు, ఎప్పుడు జరుగుతుంది ఇదంతా, ఎప్పుడు నార్మల్ అవుతుంది అని చెప్పి. యాజ్ నేను మీకు కిందట వీడియోలోనే ఎందులోనే చెప్పాను, కుషాలే డిష్ వాషర్ వేస్తాడు, వాషింగ్ మిషన్ వేస్తాడు. ఏం జరిగిపోయినా వాడే వేస్తానంటాడు అనమాట. నేను వేస్తానంటే వాడు ఎంత కోపం అయిపోతాడో నేను మీకు ఏం చెప్పను. మొన్న ఒకరోజు రాత్రి వాడు పడుకుని పోయాడని చెప్పి ఆ రోజు రాత్రి నేను వేస్తా. అంతే మార్నింగ్ లెగిసి నేను వేయలేదు, నువ్వెందుకు వేసావు అనుకుంటూ గట్టిగా అరిసి నాకు బిచ్చాడు చేసి వదిలాడు. అండ్ చాలామంది అడుగుతున్నారు వాషింగ్ మిషన్ది రివ్యూ. ఇట్స్ సో ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ అనమాట. జస్ట్ అన్ని టచ్ ప్యానలే. నాకు ఎక్కువ నచ్చేసింది వాషింగ్ మిషన్ అన్నది. నేను ఫుల్ డీటెయిల్స్ తొందరలోనే ఇస్తాను.
అండ్ వైఫై మోడల్ అనమాట. నేను నా ఫోన్లో కూడా నేను ఆపరేట్ చేసుకోవచ్చు. అండ్ సూపర్ అంటే సూపర్ ఉంది. అడ్వాన్స్ వాషింగ్ మిషన్ అనమాట. నేనైతే సూపర్ హ్యాపీ ఉన్నాను నా గ్యాడ్జెట్స్ అన్నిటిని చూసి. అండ్ ఇట్స్ సన్సెట్ టైం. ఇది నా బెడ్రూమ్ నుంచి వ్యూ అనమాట. నేను ఆ సన్ని ఫోకస్ చేయాలి అని ట్రై చేస్తున్నాను, బట్ ఆ సన్ ఫోకస్ అవ్వట్లేదు ఎందుకో. అండ్ బ్యూటిఫుల్ క్లైమేట్. నేను కూడా 11th ఫ్లోర్ వాళ్ళ వ్యూని మిస్ అవుతున్నాను అప్పుడప్పుడు, బట్ ఇది కూడా బాగా ఉంది. సో అదనమాట. ఇంకా ఇప్పుడు ఈవినింగ్ అయిపోయింది. నాకు అన్నిటికన్నా బోరింగ్ అయిన టైం ఏదైనా ఉందంటే ఈ 5 to 7 అనమాట. ఎందుకు నాకు ఇంత ఇరిటేషన్ వస్తుంది ఈ టైం అంటే నాకు తెలీదు. ఏం చేయాలనిపించదు ఈ టైంలో. నాకు చాలా చాలా బిజ్జారు, చిరాగ్గా, బోరింగ్గా అనిపిస్తుంది. ఈ టైంలో బయటకు వెళ్ళిపోతే హాయిగా ఉంటుంది అనమాట. లైక్ పార్క్, సైకిల్ పట్టుకుని ఎక్కడికైనా వెళ్ళిపోతే కూడా హాయిగా ఉంటుంది. ఈ 2 hours కంప్లీట్ అయిపోయిందంటే నాకు శాంతిగా ఉంటుంది. డే మొత్తం మార్నింగ్ నుంచి రాత్రి వరకు నాకు మోస్ట్ ఇరిటేటింగ్ టైం ఏదంటే అది ఇదే అనమాట. నాకు ఎందుకో తెలీదు, బయటకు వెళ్ళాలని కూడా అనిపించదు. ఒకవేళ వెళ్తే కూడా తొందరగా వచ్చేస్తాము. అండ్ ఈ 2 hours అయిపోయిందంటే హాయిగా అనిపిస్తుంది అనమాట. అదంటే వియర్డ్ వాళ్ళ టైంలో అనిపిస్తుంది. ఎంతకుముందు బాగా అనిపించేది ఈ టైము. ఎందుకంటే కింద పిల్లల్ని పట్టుకెళ్ళాను, వాళ్ళు ఆడుకుంటూ ఉండేవాళ్ళు, నేను హ్యాపీగా వాకింగ్ చేసుకునేదాన్ని, సైక్లింగ్ చేసుకునేదాన్ని, హాయి ఉండేది ప్రాణానికి. ఇప్పుడు అస్సలు లేదు. సో అదనమాట. బట్ ఎనీవే నేను ఈ మధ్యన ఒక కొత్త పని చేయడం స్టార్ట్ చేశాను అనమాట. అదేంటి అంటే ఎవ్రీ 3 to 4 days ఒకసారి నా బైక్ మీద పార్కింగ్లోనే రౌండ్ రౌండ్లు తిరగడం మొదలు పెట్టాము. జస్ట్ పార్కింగ్లోనే నేను ఒకసారి డ్రైవ్ చేస్తున్నాను, సంతోష్ ఒకసారి డ్రైవ్ చేస్తున్నాను. అలా ఒక 2 రౌండ్లు తిరిగేసి కొంచెం బాగా అనిపిస్తుంది. బండి మీద కూర్చుని ఒక రౌండ్ తిరిగితే జస్ట్ పార్కింగ్లోనే, పక్కనకు కూడా వెళ్ళట్లేదు, గేట్ దగ్గర కూడా వెళ్ళట్లేదు, పార్కింగ్లో 2 రౌండ్లు తిరిగేసి ఇంటికి వచ్చేస్తున్నాను అనమాట. ఏం చేస్తాం చాలా. అందరూ ఎక్కడెక్కడికో వెళ్ళిపోతారనమాట. లైక్ ఈ సన్సెట్ అయ్యేటప్పుడు గోల్డెన్ అవర్ అనడానికి నా రూమ్ లోనే వస్తుంది. ఇలాంటి గోల్డెన్ అవర్ ఈ టైంలో ఫొటోస్ తీసుకుంటే మస్తు వస్తాయని అందరూ చెప్తారు. సో నా రూమ్ లోనే పడుతుంది ఈ గోల్డెన్ అవర్ లైట్ అనమాట. సీ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. ఈ టైంలో ఫొటోస్ తీసుకుంటే సూపర్ వస్తాయి. ఏ లైటింగ్ అక్కర్లేదో అంత బ్యూటిఫుల్గా వస్తాయి ఈ గోల్డెన్ అవర్లో కనుక మనం ఫొటోస్ తీసుకుంటే. అండ్ మీకు సన్సెట్ చూపిస్తాను చూడండి. లుక్, ఇది బ్యూటిఫుల్ సన్సెట్ అనమాట. మా పాత ఇంట్లో ఫుల్గా సన్ రైజ్ చూసేవాళ్ళం, ఇప్పుడు రోజు సన్సెట్ చూస్తున్నాము. 2 దానికి అవే స్పెషాలిటీ. ఏదైనా సూర్యుడిని చూడడంలో ఉన్న మజాయే డిఫరెంట్ అనమాట. అది ఒక ప్రకృతికి మనం కనెక్ట్ అయి ఉన్నాము అన్న ఫీల్ తెప్పిస్తుంది. అండ్ ఈరోజు నేను మీకు చూపిస్తున్నాను నా మా హాల్లో లైటింగ్స్ మేము ఎలా ప్లాన్ చేసుకున్నాము, ఎలా సెట్ చేసుకున్నాం అని చెప్పి. నేను లైట్లు ఏమన్నానని వీళ్ళు ముగ్గురు తెగ కన్ఫ్యూజ్ అయిపోతున్నారు అనమాట. ఇది ఎలా అనేసి. ఏదైనా చేయమంటే చాలు ఎందుకు ఎంత కన్ఫ్యూజ్ అయిపోతారో నాకు తెలీదు. మేము మా హాల్ మొత్తాన్ని 3 partsగా డివైడ్ చేసుకున్నాము. సో మాకు ఈజీ అవుతుంది అనమాట. హాల్ ఇంకా పొడుగ్గా కూడా కనిపిస్తుంది. అండ్ లైట్స్ అన్నవి చాలా ఎక్కువ లైట్స్ పెట్టించుకున్నాము. లైటింగ్ ఇంట్లో ఎక్కువ ఉంటే బాగుంటుంది అన్న ఫీలింగ్తో. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే వైట్ లైట్స్ ఉన్నాయి, ఎల్లో లైట్స్ కలిపి కాంబినేషన్లో పెట్టించుకున్నాను అనమాట. అండ్ 3 ఉంటాయి కదా. ఫ్యాన్ చాలా ధూళిగా ఉంది. ఇది వైట్ ఫ్యాన్ కదా, మరి ధూళిగా ఉంది. నేను అది క్లీన్ చేస్తాను త్వరలోనే. నాకు కామెంట్లు పెట్టి ఇక్కడ మీ ఫ్యాన్ చెత్తలా ఉంది అని ప్లీజ్. ఓకేనా. ఈ మధ్యలోది ఈ షాండిలేర్ ఏదైతే ఉందో దీన్ని ఏమంటారో నాకు కూడా తెలీదు. షాండిలేర్ అంటారని నేను అనుకుంటున్నాను. నాకు మోడ్రన్ టచ్ అన్నది కావాలి అనిపించింది. నాకు రౌండ్ది అస్సలు ఇష్టం లేదు. లైక్ ఫ్లవర్ లాగా, లోటస్ లాగా ఒక మోడ్రన్ టచ్ అన్నది కావాలని చెప్పి ఆ షాపులకి తెగ తిరిగి పర్చేజ్ చేశాను అనమాట. నేను వీలైతే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను ఇది ఎక్కడ పర్చేజ్ చేసాం. ఇట్స్ కాస్టెడ్ అరౌండ్ 25,000 అనమాట. అండ్ దీనికి 2 years గ్యారంటీ కూడా ఉంది. నార్మల్లీ లైట్లకి ఎవరు గ్యారంటీ ఇవ్వరు, బట్ మేము ఏ షాప్లో తీసుకున్నామో ఆ షాప్లోని లైట్స్కి గ్యారంటీ ఇస్తున్నాం అనమాట. ఇట్స్ అరౌండ్ 25,000 పడిందండి. అండ్ నాకైతే చాలా చాలా నచ్చింది. అండ్ మీరు చూస్తే నేను అన్ని రూమ్స్కి ట్యూబ్ లైట్స్ కూడా పెట్టించుకున్నాము. రోజంతా ఈ డెకరేషన్ లైట్లలో ఎవరు ఉండడానికి ఇష్టపడతారు చెప్పండి, అందుకోసం అనమాట. అండ్ ఇక్కడ నేను ఆ బార్డర్లోని ఫోకస్ లైట్స్ ఉన్నాయి కదా, అవి ఒక్కటి వేసి చూపించడానికి కష్టపడుతున్నాను అనమాట. ఇక్కడ అన్ని ఇది అంటే నాకు కూడా ఇంకా స్విచ్లు అన్నీ అలవాటు అవ్వలేదు. ఇది అని చెప్పి.
సో అది ఈ స్విచ్ ఆ ఫోకస్ లైట్లు పెట్టడం వల్ల ఏంటి అంటే మనకు ఒక మంచి లుక్ వస్తుంది ఇంటికి ఆ గోడల దగ్గర. ఇది నేను పింట్రెస్ట్లో చూసానమాట. ఆ ఫాల్స్ సీలింగ్ ఏదైతే ఉందో అది ముందు నుంచే బిల్డర్ మాకు ఇచ్చాడు. ఆ లోపల ఫైర్ ఫైర్కి స్ప్రింక్లర్స్ ఉంటాయి కదా, ఆ పైప్ లైన్స్ ఉంటాయి అనమాట. సో ఆ ఫాల్ సీలింగ్ అన్నది ముందు నుంచి ఉంది. సో ఈ బిల్డింగ్కి ఏంటి అంటే స్లాబ్ హైట్ అన్నది చాలా చాలా తక్కువ. దానివల్ల ఫాల్ సీలింగ్ ఎక్కువ కిందకి పెట్టేసుకున్నామంటే ఆ లుక్ అన్నది పోతుందన్నమాట. సో మేము 2 ఇంచెస్ ఫాల్ సీలింగ్ వేయించుకున్నాము. అండ్ అదేంటి అంటే మనకి హైట్ అన్నది తగ్గినట్టు అనిపించదు. ఇక్కడ ఫోటో ఫ్రేమ్స్ ఏమైనా పెట్టుకుంటే ఇక్కడ చాలా అందంగా కనిపిస్తాయి. ఇంకా పెయింటింగ్ వర్క్ అంతా అయిపోతే ఇల్లుకి నెక్స్ట్ లెవెల్ లుక్ వస్తుంది. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ మై మామ్ డాడ్ అనమాట. వాళ్ళు చూసి వాళ్ళు హ్యాపీ అయితే ఆ హ్యాపీనెస్ వేరు. మరొక వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాను. అప్పటి వరకు టాటా, బై బాయ్. Be happy, stay at home, be safe.